మనోడికి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, అట్లనే కొంచెం పిల్లని చేయండి ఓకేనా. ఈడే ఆ అకౌంట్ అనేది ఈ పర్సనే. బ్రో ఈరోజు ఇంకో స్టూడెంట్ P&L చూసాం. నాలెడ్జ్తో ట్రేడ్ చేసేలా ఉంటుంది, నాలెడ్జ్ లేకుండా ట్రేడ్ చేసేలా ఉంటుంది. ఒకసారి డీటెయిల్గా ఆన్ స్క్రీన్ P&L చూసాం. ఇక్కడ వచ్చేయండి. ఫస్ట్ లాస్లో ఎంత ఉండే, ప్రాఫిట్లో ఎంత ఉండే ఇక్కడ చూసాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మీకు ఈయన స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తుంది చూడండి 23 and 24లో ఇక్కడ ఓకే 23 and 24లో జనరేట్. అప్పుడు చూస్తే ట్రేడింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు 23 and 24లో ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ చూపిస్తుంది చూడండి 24 and 25, 24 and 25. అప్పుడు ఇక్కడ చూడవచ్చు ఎలా ఇక్కడ ఏం లేదు ఓకే, నో ట్రేడ్. మళ్ళీ 25 and 26లో ట్రేడ్ చేశారు ఇతను, అంటే ఇన్స్టిట్యూట్లో జాయిన్ కాకముందు ట్రేడ్ చేశారు వితౌట్ నాలెడ్జ్. సో అక్కడ డీటెయిల్గా మీరు ఇక్కడ చూస్తే ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి అవి కూడా గమనించండి ఓకే. సో ఇక్కడ చూపిస్తాను, ఇక్కడ చూడండి ఎన్ని ట్రేడ్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 50 ట్రేడ్స్ కన్నా ఎబోనే ఉన్నాయి. లాస్ కూడా ఉన్నాయి చూసుకోండి, బ్రోకరేజ్ ఇందులో ఎక్కువ పోయింది. దాని తర్వాత విత్ నాలెడ్జ్తో ట్రేడ్ చేసేలా ఉంటుంది. ఇక్కడ చూడండి 26 and 27 రీసెంట్గా ఈ ఇయర్లోనే నాలెడ్జ్తో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. దాని తర్వాత చూడండి నాలెడ్జ్తో ట్రేడ్ చేస్తే ఎలా ట్రేడ్స్ తగ్గిపోయాయి, ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఇక్కడ డీటెయిల్గా చూసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ది ఫైనాన్షియల్ ఇయర్ 26 and 27. దీనికి ముందు ఇతని దగ్గర ఇంకో అకౌంట్ ఉండే, అందులో కూడా లాస్ ఉంది. ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూడవచ్చు, ఇది ఆల్రెడీ 1st April 2023 నుంచి ఈరోజు డేట్ వరకు పెట్టాము. ఈరోజు డేట్ వరకు పెట్టాము అంటే ఈ ఇయర్లో లాస్ ఏం లేదు, ప్రీవియస్ ఇయర్లో ఉండే. ఒకసారి ఇక్కడ రీఫ్రెష్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ప్రీవియస్ ఇయర్లో 25 and 26 and 27లో కూడా చూపిస్తాం, ఏం ట్రేడ్ లేదు. అంటే ఈ ఇయర్ నుంచి ఈ అకౌంట్ అనేది యూజ్ చేస్తారు, అంతకుముందు అకౌంట్లో ఇందులో లాస్ ఉండే ఇక్కడ చూసుకోవచ్చు ఓకే. మీరు కూడా నాలెడ్జ్తో మాత్రమే ట్రేడ్ చేయండి, నాలెడ్జ్ లేకుండా మాత్రం అస్సలు ట్రేడింగ్ అనేది చేయకండి ఓకే. ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే డిస్ట్రీ పెట్టకండి బ్రో ప్లీజ్, తర్వాత చాలా స్ట్రగ్లింగ్ ఫేజ్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక్కసారి P&L చూపించాక 1 year నుంచి కష్టపడి ఇప్పుడు మళ్ళీ స్ట్రగ్లింగ్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఓకే.